ఇప్పుడే చెప్తా ఉన్నారు, నోటు గాంజా అనేది పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒకసారి ఎస్పీ గారిని ఇంకా మిగతా డిఎస్పీస్ కూడా ఒకసారి ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ అని క్యాంపెయిన్ చేస్తున్నాం సార్. యాక్చువల్లీ దానికి డి అడిక్షన్ సెంటర్స్ ముందుగా అంటే గాంజా రాష్ట్రం అంతా ఇబ్బంది అయిపోయింది. మొన్న కేంద్రం నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ హబ్ అయిపోయింది గాంజాకి, డ్రగ్స్కి. దీనిపై చర్యలు తీసుకోవాలనే క్రమంలో భాగంగా ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మన అమిత్ బర్దర్ గారు, ఎస్పీ గారు ఇది ఇనిషియేట్ చేశారు. ఇది యువత గంజాయిని సేవించడానికి బానిసలు అయిపోతే మటుకు జీవితం, ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఎలా కోల్పోతున్నారు, ఏమైపోతుందంటే మనం నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. పని మనసులో 100 ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనల మీద మనం మాట్లాడడం. అదే కనుక మాదక ద్రవ్యాలు తీసుకుంటే చేసేయచ్చని ఒక బలం వచ్చేస్తుంది. అందుకే ఈ మాదక ద్రవ్యాలు చాలా డేంజరస్. అది కూర్చొని చూడండి, పసిబిడ్డల్ని పాడు చేసేయటం కానీ, చంపేయటం కానీ, ముసలోళ్ళని చంపేయటం కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అలాగే దీంట్లో గంజాయి వల్ల సమాజంపై పెరుగుతున్న దుష్ప్రయోజనాలను తగ్గించడానికి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమమైన స్వచ్ఛ సంకల్పం అని అల్లూరు జిల్లా పోలీసులు ప్రారంభించారు. దాంట్లో భాగంగా డ్రోన్ కెమెరాస్ తోటి గంజాయి పంటను గుర్తించి దాన్ని ధ్వంసం చేయడం, గంజాయి సాగుకు బదులుగా ఇందాక మీరు చెప్పినట్టుగా పసుపు, అలాగే ఇలాంటి పంటలన్నీ కూడా కాఫీలు కానీ, అలాగే స్పైసెస్ కానీ ఇవన్నీ పండించే వాటి విత్తనాలు పెంచడం, అలాగే వాటిని సాగు చేయడం, గిరిజన యువత కోసం స్వయం ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్లు ఇప్పించడం ద్వారా ఉపాధి కల్పించడం, టూరిజంని డెవలప్ చేయడం, అలాగే పాడేరు జిల్లా ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి గంజాయికి బానిసలైన వారికి వైద్యం ఇప్పించడం, అల్లూరు జిల్లా పోలీసులు తరచుగా గ్రామాల్లో పర్యటించి గంజాయి వల్ల కలిగే ఈ దుష్ఫలితాలని ప్రజలందరికీ వివరించి దూరంగా వారందరినీ ఉండేటట్లు సరైన అవగాహన కల్పించడం, ప్రజలందరూ పోలీసు వారు కలిగిస్తున్న ఈ పై వాటిని సద్వినియోగం పరుచుకొని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా కలగనలా. అలాగే ఇంటి పట్టాల సమస్య కూడా నా దృష్టికి తీసుకొచ్చారు మన ప్రజలందరూ. చాలామంది మన గిరిజన ప్రాంతాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ కొండల్లో ఉంటున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పట్టాలు మంజూరు చేయమని కోరుతూ ఉన్నారు. ఇది ఈ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ చట్టం కింద వెంటనే పట్టాలు మంజూరు చేసే దిశగా అత్యంత త్వరలో యుద్ధ ప్రాతిపాదికన మీకు పట్టాలు ఇవ్వడం కోసం జిల్లా కలెక్టర్ గారిని వెంటనే ఒక అదాలత్ని ఏర్పాటు చేసి మీకు పట్టాలు లభించేలా న్యాయం చేయమని వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. $1.80,00,000 సరిపోవట్లేదు, అదనంగా ఇంక ఇమ్మని కదా, అదే కదా మీరు అడిగేది. దీని మీద అంటే అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం నడిపిన నాయకుల్లాగా జేబులో ఉన్న డబ్బులాగా నేను అట్లా కూర్చోబెట్టి చేసేస్తానని చెప్పి వాళ్ళు రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారండి. నేను దాన్ని అందరితో మాట్లాడి, సీనియర్ నాయకులందరితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి దానికి అదనంగా ఎలా నిధులు లభించాలి, 1,80,000 దాటి ఎలా అదనంగా నిధులు ఇవ్వాలి, దాని మీద మాట్లాడి నేను దాని దిశగా ఆలోచిస్తాను. కొంచెం సమయం అన్నా
అంటే కొన్ని ఇళ్ళకి చాలా మంది సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, కొంతమందితో మాట్లాడుతాం, అది వ్యక్తిగతంగా మేము చేయగలిగేది. అంటే మేము మనసు పెట్టి పనిచేస్తాం. మీరు కొంచెం పెద్ద మనసుతోటి 1,80,000 ఇంకా బలమైన ఇల్లు కట్టొచ్చని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తాం. అంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సార్. మీరు ముఖ్యంగా ఒక నిమిషం, గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఒకసారి మీరు అల్లూరు సీతారామరాజుని గుర్తుపెట్టుకుంది నేల, మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం 100 మందికి దాటి 250 మంది ఉంటే తప్ప మేము రోడ్డు వెయ్యం అనే పద్ధతి నుంచి నరేంద్ర మోదీ గారు వచ్చాక 100 మంది ఉన్నా చాలు రోడ్డు వేస్తామని చెప్పారు. ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం. అలాగే 100 మంది లోపున ఉంటే దాని మీద కూడా ఒక ఆలోచిస్తూ ఉన్నారు. అవి ఉన్నా, నిధులు ఉన్నా లేకపోయినా మీకోసం ఆలోచిస్తూ మేము 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా ఈరోజు రోడ్లకి వేయడానికి శ్రీకారం చుట్టాం. అలాగే మీకు మీరంతా చేసేది ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయానికి కావాల్సింది మార్కెటింగ్ కెపాసిటీ కావాలి. 1 సెంటు భూమి కూడా వేస్ట్ అవ్వకుండా మీరు పంటలు పండించగలిగే స్థాయి కనుక వస్తే మీకు గంజాయి వైపు వెళ్లాల్సిన అవసరమే ఉండదు, మీకు బాగుంటాయి. అలాగే ఆరోగ్య ఫెసిలిటీస్ మటుకు చాలా బాగా చేస్తాం.